హాయ్ ఫ్రెండ్స్, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రోజైతే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే బయలుదేరుతున్నామండి. గుడి దగ్గరికి అయితే ఇప్పుడే వచ్చేసాం. వైకుంఠ దర్శనానికి కొంచెం టైం పడుతుంది అనుకున్నా. మేము కొంచెం లేటుగా రావడం వల్ల జనాభా అయితే లేరండి. భక్తులందరూ టెంకాయలు అయితే కొడుతూ ఉన్నారు. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకొని గజస్తంభం కాడికైతే వచ్చాము. గజస్తంభం దగ్గర చాలా మంది భక్తులు దీపాలు, పసుపు, కుంకుమ, పూలు అన్ని అయితే పెట్టున్నారండి. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. స్వామివారి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామిని అయితే ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో అయితే ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి కళ్యాణ మండపం అండి. కానీ చూడండి దేవతామూర్తులు ఎంత బాగా డిజైన్ చేశారో, చాలా బాగుంది చూడడానికి. ఈ రోజు దేవుడు ప్రసాదంగా కేసరి అయితే ఇచ్చారండి. వీడియో తీస్తున్నానని లక్ష్మి చూడండి వచ్చి బొట్టయితే పెడుతుంది. ఎంత పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారో మీరు చూడండి. 20 నుంచి 30 అడుగులు ఉంటుంది ఈ విగ్రహం. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా టైం ఉందని చెప్పేసి గొల్లగముడికి అయితే బయలుదేరామండి. గొల్లగముడికి కూడా చాలా మంది భక్తులు అయితే వచ్చారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది దేవాలయం యొక్క ముందు భాగము. మేము వచ్చిన టైం అయితే చాలా బాగుంది. క్యూ లైన్ లో చాలా మంది భక్తులు ఉంటారనుకున్నాను, కానీ ఈసారి మా అదృష్టం జనాభా అయితే తక్కువగా ఉన్నారు. వెంకయ్య స్వామి గుడికి వచ్చిన ప్రతిసారి హోమగుండంలో టెంకాయ వేయడం అలవాటండి. హోమగుండం చూడండి దగదగ మండుతూ ఉంది. టెంకాయ ఒకటి, కొన్ని కడ్డీలు, కొంచెం ధాన్యపు గింజలు మొత్తం కలిసి ఒక 15 రూపాయలు ఛార్జ్ చేశారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం గుడి లోపలండి. మేమైతే క్యూ లైన్ లో ఉన్నాము. దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రసాదంగా బెల్లం పొంగల్ అయితే ఇచ్చారండి. చాలా బాగుంటది. ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఈ గుడిసె వచ్చేసి వెంకయ్య స్వామి వారి ఇల్లండి. లోపల వచ్చేసి వెంకయ్య స్వామి వారి పటం అయితే ఉంటుంది. మనకి ఇక్కడ చేతికి దారాలు అయితే ఇస్తారు. నేను ఎప్పుడు ఈ గుడికి వచ్చినా ఖచ్చితంగా వెంకయ్య స్వామి వారి దారాన్ని అయితే తీసుకుంటానండి. కొంచెం సేపు ఇక్కడైతే కూర్చున్నాము. లక్ష్మి వచ్చేసి చేతికి దారం అయితే కడుతూ ఉంది. చూడడానికి చాలా బాగుంది కదండి. ఈ గొలగమూడులో ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుందండి. తప్పకుండా భోజనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాము. వీడియోగా నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి.